మరి పార్ట్ 1లో మనము స్టోరీ కొంత భాగమే తెలుసుకున్నాం. మరి స్టోరీ ఎండ్ని తెలుసుకోలేదు కదా. ఆ స్టోరీ ఎండింగ్ ఏంటిది, మరి దాంట్లో ఉన్న మెసేజ్ ఏంటో కూడా తెలుసుకున్నాము. కానీ దానికన్నా ముందు ఆ మిగతా స్టోరీలో ఉన్నటువంటి కఠిన శబ్దం చూద్దాం. దేనా ఇచ్చుట, టు గివ్. కరుణ్ దయా, జాలి, మెర్సీ. స్వర్ గొంతు, థ్రోట్. కరుణ్ స్వర్ అంటే ఎంతో దయతో మాట్లాడడము, వినయంగా మాట్లాడడము. క్రోధ్ కోపం, యాంగ్రీ. అమీర్ ధనికులు, రిచ్ పీపుల్. సమజ్ అర్థం చేసుకోను, టు అండర్స్టాండ్. గల్తీ పొరపాటు, తప్పు, దాన్ని మిస్టేక్ అని అంటాం. ప్రశంస పొగడుట, టు ప్రైజ్. వాపస్ లౌట్నా తిరిగి వెళ్ళు, టు రిటర్న్. ఆదేశ్ ఆజ్ఞ, ఆర్డర్. సంపత్తి సంపద, ట్రెజర్ సంపద ఉంటుంది కదా రాజుగారి దగ్గర. జనత ప్రజలు, పీపుల్. సేవ సర్వీస్. ఖర్చు కర్నా ఖర్చు చేయు, టు స్పెండ్. ఆరంభ్ మొదలు, టు స్టార్ట్. ఓకే, ఇవి కఠిన పదాలు, మిగతా లెసన్లో ఉన్నటువంటి కఠిన పదాలు. మరి ఆ స్టోరీ మనం తెలుసుకుందాము. స్టోరీలో ఇంతవరకు ఏం జరిగింది, రాజేష్ తనకు దొరికినటువంటి గోల్డ్ కాయిన్ని రాజాకు దేనా చాహా, రాజుగారికి ఇవ్వదలుచుకున్నాడు. అప్పుడు ఆ రాజా ఆ కాయిన్ ఇవ్వడం చూసి ఏమంటున్నాడంటే, బేటా ముझे క్యూ దేనా చాతే హో, నానా నువ్వు నాకు ఎందుకు ఇవ్వదలుచుకున్నావు, ఈ కాయిన్ని నాకెందుకు ఇస్తున్నావు. రాజానే ఆశ్చర్యకే సాత్ కహా, ఇలా ఆశ్చర్యపోతూ అన్నాడు. ఒక అబ్బాయి, ఒక పిల్లవాడు నాకు కాయిన్ ఎందుకు ఇస్తున్నాడు అని ఆశ్చర్యపడిపోతూ రాజేష్తో ఇలా అన్నాడు, నాకు ఎందుకు ఇస్తున్నావు ఈ కాయిన్. అప్పుడు రాజేష్ ఇలా జవాబిచ్చాడు, మహారాజ్ ఏక్ సాధునే కహా థా. మహారాజ్, ఓ మహారాజా, నాతో ఒక సాధు ఇలా చెప్పాడు, కి జో సబ్సే గరీబ్ దిఖే, నీకెవరైనా అందరికన్నా బీదవాడు కనిపిస్తే యహ సిక్కా దే దేనా, ఎవరైనా నీకు అతి బీదవాడుగా ఎవరైతే నీకు కనిపిస్తాడో అతనికి ఈ సిక్కా, ఈ కాయిన్ ఇవ్వు అని చెప్పాడు నాకు ఆ సాధువు అని ఇలా ఎంతో దయార్థ హృదయంతో, దయాలతో కూడినటువంటి గొంతుతో రాజుగారితో విన్నవించాడు. అప్పుడు రాజా క్రోధమే ఆగే, కోపంతో ఇలా అన్నాడు, మే రాజా హూ, రాజా నేను రాజుని. మే తుమ్హే గరీబ్ లగ్తా హూ, నేను నీకు బీదవాడిలాగా కనిపిస్తున్నానా అని రాజానే క్రోధమే కహా, రాజుగారు కోపంతో అన్నాడు. రాజు అంటే ఎంత ధనవంతుడు ఉంటారు, ఎన్ని రకాల సంపద ఉంటుంది కదా. పెద్ద రాజు, మళ్ళీ పెద్ద సైన్యం ఉందంటే చాలా పెద్ద రాజు కదా. మరి అలాంటి పెద్ద రాజు దగ్గర ఎంత ధనం ఉంటుంది. అలా ఆ రాజుగారికి రాజేష్ కాయిన్ ఇవ్వబోతుండగా రాజుగారు ఏమన్నారు కోపంతో, నేను పెద్ద రాజుని, నాకు నువ్వు ఈ కాయిన్ ఇస్తున్నావా, నన్ను బీదవాడిగా అంటున్నావా అని కోపంతో అడిగాడు. అప్పుడు రాజేష్ తెలివిగా, రాజేష్ని బహుత్ సమజ్దారీ సే జవాబ్ దియా, చాలా తెలివిగా బదులిచ్చాడు. ఏమన్నాడు, మహారాజ్, ఓ మహారాజా, యది ఆప్ గరీబ్ నా హోతే తో, ఒకవేళ మీరే కనుక బీదవారు కాకపోయి ఉంటే దూసరే రాజుకు లూట్నే నహీ జాతే, మరి పొరుగు రాజ్యం వారిని దోచుకోవడానికి వెళ్ళరు. ఎవరు దోచుకుంటారు, ఎవరి దగ్గర అయితే ఏదైనా తక్కువ పడిందో వాళ్ళే అలా దురాలోచనతో దోచుకోవడానికి వెళ్తారు. మరి అలాంటప్పుడు ఎవరు బీదవారయ్యారు ఇక్కడ అని తెలివిగా రాజుని ప్రశ్నించాడు. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి, రాజేష్ చెప్పినటువంటి మాట రాజుగారికి అర్థమైపోయింది, రాజుగారు అర్థం చేసుకున్నారు. ఉన్హే అప్ని గల్తీ కా ఎహసాస్ హువా, రాజుగారికి తన తప్పు తెలిసొచ్చింది. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दे दिया. రాజేష్ని పొగుడుతూ, రాజేష్ ఉన్నటువంటి తెలివిని మెచ్చుకుంటూ సైన్యాన్ని వాపస్ తిరిగి వెళ్ళడానికి ఆజ్ఞాపించాడు. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. ఇక ఆ రోజు నుండి రాజుగారు ఏం చేశారు, తనకు ఉన్నటువంటి సంపదను ప్రజల సేవకు ఖర్చు చేయడానికి, ప్రజలకై ఖర్చు చేయడానికి మొదలుపెట్టాడు.
ప్రతిరోజు తన దగ్గర ఉన్నటువంటి సంపదతో ప్రజల అవసరాలను తీర్చడానికి కోసము ఉపయోగించాడు. మరి మీకేం అర్థమైంది నాన్న ఇందులో? రాజుగారి స్వభావం ఎలా ఉండేది? స్వార్థపూరితమైనటువంటి స్వభావం. అంటే తన స్వార్థం కోసము, తన రాజ్య విస్తారం కోసం ఏం చేశాడు? పక్క పొరుగు రాజ్యాన్ని కూడా దోచుకోవడానికి బయలుదేరాడు. మరి అది చాలా తప్పు కదా. మనము ఇంకొకరిని దోచుకోకూడదు. వీలైతే ఆపదలో ఉన్న వారికి మనము సహాయపడాలి. పరోపకారం అనేది మనం అలవర్చుకోవాలి, కానీ స్వార్థ గుణం అనేది మనం అలవర్చుకోకూడదు. అలా ఒక గొప్ప రాజులో ఒక చిన్న బాలుడు జ్ఞానంతో ఆ రాజులో మార్పు అనేది తీసుకొచ్చాడు. ఓకేనా? లెసన్ విన్నారు కదా. విన్న తర్వాత మీరు తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ని చదవాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ని విని టెక్స్ట్ బుక్ చదివితే మీకు అది చాలా క్లియర్గా గుర్తుండిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి వర్డ్స్ కూడా మీ మైండ్లో ఏమైపోతాయి? ఫీడ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? లెసన్ మీద గ్రిప్ అనేది వచ్చేస్తుంది. ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఇంకా మీకు ఈ సబ్జెక్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ కావాలంటే, ఈ లెసన్ మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవాలంటే, మరి దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ని ఏమంటారంటే అర్థగ్రాహ్యత, ప్రతిక్రియ, ప్రశ్న అంటారు. ఈ పారాగ్రాఫ్, ఈ లెసన్స్ అనేవి మీకు ఎంతవరకు అర్థమైంది, అర్థమైన దాన్ని మీరు ఎలా వ్యక్తపరచాలి, మీ ప్రతిక్రియ ఏంటిది అనేది దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. వీటి యొక్క జవాబులు చాలా చిన్నగా ఉంటాయి. మీకు ఐడియా ఉంది ఇలాంటి బిట్ అనేది 7th క్లాస్లో మీరు ఆల్రెడీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి చేశారు. ఐడియా వచ్చింది కదా నాన్న? ఓకే, అలాంటివి పారాగ్రాఫ్స్ అనేవి ఈ కంటిన్యూ ఉంటూనే ఉంటాయి. 10th క్లాస్ వరకు కూడా మీకు ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అందులో మీకు గుర్తుందా? ఒకటి అపఠిత గద్యాంశ్, పఠిత గద్యాంశ్. అంటే మీకు సిలబస్లో ఉన్నటువంటి పేరా ఇస్తారు, సిలబస్లో లేనటువంటి ఇంకొక పేరా ఇస్తారు. అలా మరి ఇప్పుడు సిలబస్లో ఉన్న పేరాని అయితే మీరు చకచకా చేసేయగలుగుతారు. ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ పేరా ఉంటుంది, దాని కింద ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల యొక్క జవాబులు పై పారాగ్రాఫ్లోనే ఉంటాయి. కానీ మీరు జవాబు చేయడం అనేది చాలా తప్పుగా చేస్తున్నారు. సెంటెన్సెస్కి సెంటెన్సెస్ రాస్తారు, పారాగ్రాఫ్కి పారాగ్రాఫే రాసేస్తుంటారు. అలా కాదు, అది అసలు కరెక్ట్ కాదు. ముందు క్వశ్చన్ ఒకటి చూస్తే మీకు అర్థమైపోతుంది దాన్ని ఎలా రాయాలి, ఆన్సర్ అనేది ఎలా రాయాలి. రాజేష్ కహా సే గుజర్ రహా థా. గుజర్నా అంటే వెళ్ళడం, అటుగా వెళ్ళడం. రాజేష్ ఎటు నుండి వెళ్తున్నాడు, ఎక్కడి నుండి వెళ్తున్నాడు తెలుసు కదా మీకు. రాజేష్ ముందుగా ఎక్కడి నుండి ఇలా ఏ దారిన వెళ్తున్నాడు? కహా సే గుజర్ రహా థా, జంగల్ సే గుజర్ రహా థా. తో ఈ సెంటెన్స్లో క్వశ్చన్ వర్డ్ ఏంటి నాన్న? కహా. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలి? కహా అనే వర్డ్ తీసేసి జంగల్ అని పెట్టేసేయాలి. అప్పుడు మళ్ళీ ఒకసారి ఆన్సర్ చదవండి. రాజేష్ జంగల్ సే గుజర్ రహా థా లేదా జా రహా థా. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది దాలా ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న చేంజ్ అవుతుంది తప్ప ఇలాంటి చిన్న ఆన్సర్స్ రాసేటప్పుడు ప్రశ్న అనేది ఏమాత్రం మారదు. ఓన్లీ క్వశ్చన్ వర్డ్ మాత్రమే తీయాల్సి ఉంటుంది మీరు. రాజేష్ జంగల్ సే గుజర్ రహా థా, అంతే. మీకు 1 మార్క్ వచ్చినట్టు. నెక్స్ట్ క్వశ్చన్, రాస్తే మే రాజేష్ కు క్యా మిలా. ఏమి దొరికింది? క్యా, ఏమి దొరికింది. ఆన్సర్ మీరే రాయాలి నాన్న. రాజేష్ నే సిక్కే కే బారే మే క్యా సోచా. సిక్కా గురించి, కాయిన్ గురించి క్యా సోచా, ఏమి ఆలోచించాడు, సిక్కా చూసి ఏమనుకున్నాడు, మనసులో ఏమనుకున్నాడు. రాస్తే మే రాజేష్ కో కాన్ మిలే. దారిలో రాజేష్కి అలా వెళ్తుండగా రాజేష్కి ఎవరు కలిశారు, ఎవరు ఎదురయ్యారు అన్నట్టు. రాజేష్ నే సిక్కా కిన్ కిన్ కో దేనా చాహా. రాజేష్ ఆ కాయిన్ని ఎవరెవరికి ఇవ్వదలుచుకున్నాడు, ఎవరెవరికి ఇవ్వాలని అనుకున్నాడు. ఎవరు ఎదురుపడ్డారు అనేది ఇందాటి క్వశ్చన్ కదా. మరి కాయిన్ ఎవరెవరికి ఇవ్వాలనుకున్నాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, సాధునే సిక్కే కో లేనే సే మనా కర్తే హుయే క్యా కహా. నాన్న క్వశ్చన్ పెద్దగా ఉందని అసలు భయపడొద్దు. ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నా కూడా దాంట్లో మీరు తీయాల్సింది జస్ట్ క్వశ్చన్ వర్డ్ అంతే. సాధువుకి కాయిన్ ఇవ్వబోయాడు రాజేష్. మరి సాధువు ఆ కాయిన్ని తీసుకోవడానికి మనా కర్నా, వద్దని చెప్పుకుంటూ ఏమన్నాడో తెలుసు కదా. ఓకే, ఏమన్నాడు అనేది ఇక్కడ క్యా అనేది తీసేసి రాయాల్సి ఉంటుంది. సాధువు అన్న మాటను మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ముందు క్వశ్చన్స్ చూద్దాం. కిస్ రాజా కి సేన జంగల్ సే జా రహీ థీ. ఏ
రాజుగారి సైన్యము అడవి నుండి వెళ్తుండేది. రాజాకి సేన కహా జా రహీ థీ. మరి ఆ రాజు ఎవరు? ఆ రాజుగారి యొక్క సైన్యం ఎక్కడికి వెళ్తున్నది? రాజేష్ నే సోనే కా సిక్కా కిస్కి ఓర్ బడాయా. రాజేష్ తన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కాయిన్ని కిస్కి ఓర్ ఎవరి వైపు, కిస్కి ఓర్ అంటే ఎవరి వైపు ఇలా చాచాడు, ఇవ్వబోయాడు అని. రాజానే క్రోధ్ మే ఆకర్ క్యా కహా. రాజుగారు కోపంతో ఏమన్నాడు? కిన్కి బాతోं से राजा को अपनी गलती का एहसास हुआ. ఎవరి మాటల వల్ల రాజుగారు తన తప్పును తెలుసుకున్నాడు? రాజానే अपनी संपत्ति किसकी सेवा में खर्च करना आरंभ किया. రాజుగారు తన సంపదను ఎవరి కోసం ఖర్చు చేయడం అనేది మొదలుపెట్టారు. इस कहानी से आपको क्या शिक्षा मिलती है? ఈ కథ వల్ల మీరు నేర్చుకున్నటువంటి నీతి ఏంటి? నేను అలాగే ఇంకొన్ని ఈ లెసన్లో మీరు మీనింగ్స్ చూసారు, చిన్న చిన్న ప్రశ్నలు చూసారు, అలాగే కొన్ని ఆపోజిట్ వర్డ్స్ అనేవి చెప్తున్నాను. విలోమ్ శబ్ద్, వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్. దీన్నే విపరీతార్థక శబ్ద అని అంటారు, లేదా ఉల్టే శబ్ద అని కూడా అంటారు. వీటన్నిటికి అర్థం ఏంటిది? ఆపోజిట్ వర్డ్స్. ఫేక్నా, రఖ్నా, గరీబ్, అమీర్, లూట్నా, దాన్, ఆక్రమణ, రక్ష, క్రోధ్, దయా, ఆరంభ, అంత్. వీటన్నిటిని కూడా నేర్చుకోండి. అలాగే మీకు కావాల్సినప్పుడు వీడియో పాజ్ చేసి వీటిని రాసుకోండి. లెసన్ రీడింగ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ వల్ల ఏమవుతుంది, మీకు ఆ నాలెడ్జ్ మీద, ఆ సబ్జెక్ట్ మీద, లాంగ్వేజ్ మీద గ్రిప్ అనేది పెరుగుతుంది. ఈ లాక్డౌన్ టైంని బాగా యూజ్ చేసుకోండి. టైం ఏ మాత్రం కూడా వేస్ట్ చేసుకోకండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.